తప్పకుండా ఐటీ చేసిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కాదు, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్రెంటిస్ ఉద్యోగాలు అనేది మీరు చేస్తే గ్రూప్ డీలో 20% సపరేట్ కోటా అనేది చాలా చాలా ముఖ్యము మీకు. ఎందుకంటే జనరల్ కాంపిటీషన్లో 70-80 మార్కులు వచ్చిన జాబ్ రాని పరిస్థితుల్లో 30 మార్కులు 25 మార్కులు వచ్చినా కూడా గ్రూప్ డీలో CCA వాళ్ళకి జాబ్ వచ్చింది. కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మన యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేశాను, వీలైతే ఒకసారి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే 24 ఆల్వేస్ రైల్వే మిషన్. నేను మీ కట్కం నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్స్, ట్రాక్ మెయింటైనర్, సింగరా డివిజన్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను. నేను వెస్టర్న్ రైల్వేలో ముంబైకి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే అవడం జరిగింది. సో ఇది ప్రత్యేకంగా మనకు ITI కంప్లీట్ అయిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే రైల్వేలో అప్రెంటిస్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది నేను చివరిలో తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అప్రెంటిస్ చేయడం వల్ల అంటే లైక్ CC అంటారు అనమాట, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటారు దాన్ని. మరి అది చేయడానికి మీకు అవకాశం అయితే వెస్టర్న్ రైల్వేలో ముంబైలో అయితే రావడం జరిగింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇక్కడ రాయడం జరిగింది. నేను మీకు ఇక్కడ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ITI కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇక్కడ మనకు ప్రస్తుతానికి వెస్టర్న్ రైల్వే ముంబైకి సంబంధించిన జోన్లో అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందని చూసుకుంటే మనకు 20 సెప్టెంబర్ అంటే నోటిఫికేషన్ వచ్చి దరిదాపులో మనకు 4-5 రోజులు అయితే అవుతుందన్నమాట. మరి ఎన్ని అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగిందంటే 5066 అప్రెంటిస్ ఉద్యోగాలు, డిఫరెంట్ ట్రేడ్స్ అనమాట. 19 డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి మనకు ITIలో. 19 రకాల ట్రేడ్స్ సంబంధించిన 5066 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెస్టర్న్ రైల్వే ముంబై అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 23rd సెప్టెంబర్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా మనకు 2 days అవుతుంది. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే మనకు 22nd అక్టోబర్ అనమాట. అంటే మనకు 1 month సమయం అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. సో మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి సార్, మీకు డౌట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ITI కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని. సో మరి ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ అనమాట. సో మనకు 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా టెక్నికల్ ఏం చేసి ఉండాలంటే వీళ్ళు ITI చేసి ఉండాలన్నమాట. టెక్నికల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ITI కంప్లీట్ చేసి ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా NCVT SCVT ద్వారా అప్లికేటెడ్ అనమాట. సో అప్లికేటెడ్ అంటే ITI కాలేజీలో చేసినా కానీ ఆ కాలేజ్ అనేది NCVTకి SCVTకి అప్లికేటెడ్ అనమాట. దాని ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. మరి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి మీకు డౌట్ రావచ్చు. సో ఏజ్ వచ్చేసి మనకి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్. అది OC కేటగిరీ వాళ్ళకి వర్తిస్తుంది. అది కూడా మనకు ఈ 22-10 అక్టోబర్ వరకు ఆ ఏజ్లో ఉండాలి వాళ్ళు. మరి ఇంకోటి ఏంటంటే OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు 3 years ఇవ్వడం జరిగింది. కాబట్టి OBC క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి 27 years అయితే గరిష్ట ఏజ్ పరిమితి ఉండడం జరిగింది. SC ST వాళ్ళకి కూడా మనకు 5 years అంటే 29 years అనేది గరిష్ట ఏజ్ పరిమితి అయితే ఉండడం జరిగింది. మరి వికలాంగుల వాళ్ళకి కూడా 10 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 34 years వాళ్ళకి కూడా ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ అది. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మనకి ఎంత ఉంటే సార్ మీకు డౌట్ రావచ్చు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపాయలు మాత్రమే ఉండడం జరిగింది. సో 100 రూపాయలు ఎవరికి, OC OBC బాయ్స్కి మాత్రమే. OC OBC బాయ్స్ వాళ్ళకి మాత్రమే 100 రూపాయలు ఉంటుంది. మరి ఫీజు ఎవరికి లేదు అంటే SC ST బాయ్స్ అండ్ గర్ల్స్, PWD బాయ్స్ అండ్ గర్ల్స్, ఉమెన్ అంటే ఎవరు, OC OBC ఉమెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనమాట. సో అంటే SC ST PWD ఉమెన్ వీళ్ళకి నో ఫీ అనమాట. ఓకేనా. సో మరి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ మనకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. మరి ఈ 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైపెండ్ కూడా ఇస్తారనమాట. సో ఎంత ఇస్తారని క్వశ్చన్ మార్క్ పెట్టి, ఎందుకంటే ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించి వాళ్ళు వర్క్ చేసిన స్టేట్కి సంబంధించి డిఫరెంట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీకు డిఫరెంట్గా అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 7K నుంచి 10K వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారనమాట. సో మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా పెట్టుకోవాలి సార్ మీకు డౌట్ రావచ్చు. కంప్లీట్గా ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉందంటే ఒకసారి ఇక్కడ చూడండి. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి SSC మార్క్స్ షీట్ అనమాట.
సో ఎస్ఎస్సి మార్క్ షీట్ కంపల్సరీ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఐటీఐ మార్క్ షీట్. సో మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హులు అనమాట. సో నెక్స్ట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. మీరు చేశారు కదా ట్రేడ్, ఐటీలో ఒక ట్రేడ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఎన్సీవీటీ ఎస్సీవీటీ సర్టిఫికేట్ ఇస్తుంది, అది మీ దగ్గర ఉండాలి. తర్వాత డిజబిలిటీ, ఎవరైనా వికలాంగులు వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈ యొక్క 5 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు వెస్టర్న్ రైల్వే నుంచి వచ్చిన ఒక 5066 అప్రెంటిస్ ఉద్యోగాలు. సో దానికి సంబంధించి మనకు 19 రకాల ట్రేడ్స్ ఉంటాయి. సో 19 రకాల ట్రేడ్స్ ఏంది అనేది కూడా వాళ్ళు చక్కగా మొత్తం పీడిఎఫ్లో మనకైతే ఇవ్వడం జరిగింది. సో నేను ఈ పీడిఎఫ్ను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క పీడిఎఫ్ నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను ప్రధానంగా ఎందుకు చేస్తున్నానంటే మన ఫాలోవర్స్లో ఎక్కువ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించే ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ చేస్తే రైల్వేలో వచ్చే బెనిఫిట్ ఏందో చెప్తాను కదా. సో అది ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్లో మనకి 20% సపరేట్ కోటా ఎవరికి ఉంటుందంటే ఈ యొక్క అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఉండడం జరుగుతుంది అనమాట. సో 20% కోటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉద్యోగాలు గ్రూప్ డీలో రాబోతున్నాయి అంటే అందులో 20 ఉద్యోగాలు ఈ సీసీఐ చేసిన వాళ్ళకి సపరేట్గా ఇస్తారనమాట. సో ఆల్రెడీ కొన్ని వేల మంది ఆల్రెడీ చేసి ఉన్నారు. సో కొన్ని వేల మంది అప్రెంటిస్ చేసి ఉన్నారు. బట్ మీరు కూడా చేసుకుంటే మీకు కూడా రాబోయే నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 2024 గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. దీనికి మీరు ఎలిజిబిలిటీ కారు, ఎందుకంటే మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ పెట్టాలి, మీరు వాళ్ళు సెలెక్ట్ చేయాలి, మీరు 1 year వాళ్ళకి ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఫర్దర్ రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైనా మీకు 20% సపరేట్ కోటా అయితే ఇది చేసే మీకు అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకు ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి కూడా 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎవరికి ఇస్తారు, అప్రెంటిస్ చేసిన వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారనమాట. సో అంటే ఇది ఓవరాల్గా మనకి ఓ రకంగా మీకు జనరల్ అభ్యర్థులతో పోల్చుకుంటే సీసీ చేసిన వాళ్ళు త్వరగా గ్రూప్ డీలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. 2019 నోటిఫికేషన్ గ్రూప్ డి ఒకసారి చూడండి, చాలా మంది చాలా తక్కువ మార్కులు వచ్చినా కూడా గ్రూప్ డీలో మంచి జాబ్స్ రావడం జరిగింది. ఫైనాన్స్మెన్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, హెల్పర్ కావచ్చు, ట్రాక్ మెన్ కూడా వచ్చింది. అంటే సీసీఐ చేస్తే తక్కువ మార్కులు ఉన్నా కూడా గ్రూప్ డీలో స్పెషల్ కేటగిరీ 20% కింద మీకు ఈ ఉద్యోగాలు అయితే గ్రూప్ డీలో ఈజీగా సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఐటీఐ అయిపోయిన వాళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ సార్ మరి ఎస్సీఆర్ జోన్లో లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్సీఆర్ జోన్లో కూడా ఖచ్చితంగా అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు, ప్రస్తుతానికి ఇంకా రాలేదు. సో ప్రస్తుతానికి మనకు వెస్టర్న్ రైల్వేలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ చేసినా కూడా మీరు వెస్టర్న్ రైల్వేలో చేసినా, సెంట్రల్ రైల్వే చేసినా, సౌత్ వెస్టర్న్ రైల్వేలో చేసినా, కోల్కతాలో చేసినా, బెంగళూరు చేసినా, చెన్నైలో చేసినా, ఎక్కడ చేసినా కూడా సర్టిఫికేట్ వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. సో మన సౌత్ రైల్వేలు చేయాలని కూడా వెయిట్ చేయండి. కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది, అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు అక్కడ మీకు నచ్చిన ట్రైన్లో కనుక అప్రెంటిస్ వస్తే చాలా బెటర్ కదా, నెక్స్ట్ గ్రూప్ డి కూడా అవకాశం వస్తుంది కాబట్టి అది ఏ విధంగా చేసినా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో మరి ఇంకోటి 18 జోన్లలో ఏ జోన్లో చేసినా సేమ్ వాల్యూ అనమాట. కాబట్టి ఆలోచించకండి, అవకాశం ఉంటే మీరు వెళ్ళండి, వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ నాకు హిందీ రాదు కదా, తెలుగు వస్తుంది అంటే ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ హిందీ కూడా వస్తుంది. ఖచ్చితంగా మీ సౌత్ రైల్వేలో చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అయితే వెయిట్ చేయండి, లేదా అప్లికేషన్ పెట్టుకుంటాం వల్ల మాత్రము వెస్టర్న్ రైల్వే ముంబైకి సంబంధించి, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చినాయి. మరీ ఎందుకు చెప్తానంటే 5066 అప్రెంటిస్ ఉద్యోగాలు 19 ట్రేడ్లకు సంబంధించి మీరు ఏ ట్రేడ్ చేశారో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వండి. మంచి అవకాశము. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇన్ని పోస్టులతోనైతే రావచ్చు, రాకపోవచ్చు, బట్ అవకాశం వచ్చింది కదా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఐటీఐ కంప్లీట్ అయ్యి మరి ఎట్లా సెలెక్షన్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్, తర్వాత మీకు ఐటీఐలో వచ్చిన మార్క్స్ రెండింటిని యావరేజ్గా తీసుకొని దాన్ని 50% కన్వర్ట్ చేసుకొని మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ తీసుకుంటారు. ఫస్ట్ ఒక లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు, తర్వాత స్టాండ్ బై లిస్ట్ కూడా ఇస్తారనమాట. సార్ మరి సేమ్ మార్క్స్ ఉన్నాయి, సేమ్ ఏజ్ ఉందని, సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు డౌట్ రావచ్చు. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మీ యొక్క ఏజ్ చూస్తారనమాట. ఏజ్ ఏంటైతే ఎవరు ఎక్కువ ఉంటారో అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. సో అది సెలక్షన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా వాళ్ళైతే పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ తప్పకుండా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో ఇది మనకు వెస్టర్న్ రైల్వేలో వచ్చిన అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి 5066 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి 22వ తారీఖు అయితే అవకాశం ఉంది. సో అక్టోబర్ వరకు, అలాగే 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి.
ఈ డీటెయిల్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఐటీ చేసిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కాదు, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్రెంటిస్ ఉద్యోగాలు అనేది మీరు చేస్తే గ్రూప్ డీలో 20% సపరేట్ కోటా అనేది చాలా చాలా ముఖ్యము మీకు. ఎందుకంటే జనరల్ కాంపిటీషన్లో 70-80 మార్కులు వచ్చిన జాబ్ రాని పరిస్థితిలో 30 మార్కులు 25 మార్కులు వచ్చినా కూడా గ్రూప్ డీలో CCA వాళ్ళకి జాబ్ వచ్చింది. కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మన యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేశాను, వీలైతే ఒకసారి చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడగండి. ఎందుకంటే CCAకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, ఆల్రెడీ మేము CCA చేసి ఉన్నాం, మా ఎక్కువ మంది ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా మోటివేట్ చేసిన మీరు అనొచ్చు. కానీ ఎవరి అవకాశం ఎవరి ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు మీ ప్రయత్నం మీరు చేయండి. కొత్త వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం అనేది నా బాధ్యత. కాబట్టి నేను తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో చేస్తున్నా కాబట్టి మీకు కూడా అవకాశం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. అప్రెంటిస్ చేయడం వల్ల గ్రూప్ డీలో 20% కోటాకి ఎలిజిబిలిటీ అవుతారు. ఈ నోటిఫికేషన్ కాకపోయినా రాబోయే నోటిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు మిత్రమా. ఎందుకంటే అప్రెంటిస్ చేసడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఐటీఐ చేయండి, ఐటీఐ చేసిన తర్వాత రైల్వేలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. ఆ విధంగానే మీకు ఏ విధంగా ఎట్లా ఉంటాయో కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని, ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను. అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనే ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.